హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 106 భాగాల లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు వేదాగ్ని 107. ఒకసారి కరోనాకు ప్రపంచం అతలాకుతలమైనది. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతో మంది జీవితాలు అగాధమయ్యాయి. అందుకే అలాంటివి ఎదుర్కోవటానికి టీంని రెడీ చేస్తున్నాను. కానీ వేరే ఏ పనులు పెద్దగా పెట్టుకోవటం లేదు అన్నాడు వేగ్నిక. వాడిని ఎలాగో మీరు డాక్టర్ చెయ్యాలి అనుకుంటున్నారు. వాడు సపరేట్గా బయటికి వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. నాతో పాటు హాస్పిటల్లో ఉంటూ వాడికి స్టడీ చెప్తూ ఇమ్యూనిటీ బూస్టర్ గురించి కూడా అవగాహన ఇప్పిస్తాను. నాతో ఉంచుకుంటానండి. వాడు ఏ ఎగ్జామ్కి అటెండ్ అయినా 100/100 వస్తాయి. వాడు స్కూల్కి కాలేజీకి వెళ్ళవలసిన అవసరం లేదు. ప్లీజ్ అండి, నాతో ఉంచుకుంటాను అంటుంటే, వేద్, వాడి స్కూల్ లైఫ్ కాలేజీ లైఫ్ నీ హ్యాపీ లేకుండా లాగేసుకుంటావా అన్నాడు వేగ్నిక. వాడికి 16వ సంవత్సరం 19వ సంవత్సరం కదా గండం అన్నారు. అది దాటితే వాడు పూర్ణ ఆయుష్కుడు అవుతాడు. లైఫ్ 20 తర్వాతే కదా ఎంజాయ్ చేసేది. ఈ వయసులో ఏముంటుంది, ఏం తెలుస్తుంది. స్కూల్ లైఫ్ కాలేజీ లైఫ్ మిస్ అవ్వటానికి మన విల్లాలో పిల్లలు తక్కువగా ఉన్నారా? అయినా హాస్పిటల్లో ఎవ్రీ సబ్జెక్ట్, అటు స్టడీ నుంచి ఇటు ప్రతి ఒక్క మనిషి హెల్త్ గురించి కూడా వాళ్ళు పడే వేదన దగ్గర నుంచి ఆ పెయిన్ పోయి వాళ్ళు హ్యాపీ వరకు అన్నీ తెలుసుకుంటాడు కదా. స్కూల్ లైఫ్ అంటే మీరు 5 సంవత్సరాలు వాడిని స్కూల్కి తీసుకువెళ్ళి ఎగ్జామ్స్ రాపియలేదు కదా. ఇప్పుడు మాత్రం వాడు పెద్దగా వెళ్ళటం లేదు. ఉంటే విల్లాలో లేదా హాస్పిటల్లో ఉంటే వాడికి ప్రమాదం తగ్గుతుంది అని నా ఆరాటం అంతే అన్నది. వేద్ భారంగా శ్వాస తీసుకుని, వాడు నీతో అలా హ్యాపీగా ఉంటాడు అంటే నీ ఇష్టం, వాడిష్టం అన్నాడు. అలా రోజులు ముందుకు జరుగుతున్నాయి. రుద్రికాకి కళ్యాణ్ ఇక కనిపించలేదు. ఒక ఫోన్ మెసేజ్ కూడా లేదు. కానీ కాళీ మాత్రం రోజు ఏదో ఒక విధంగా సతాయిస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్క అకేషన్కి గిఫ్ట్స్ పంపిస్తూనే ఉన్నాడు. రుద్రిక చిన్నప్పటి నుంచి వాడిన ప్రతీదీ ఎలా సాధిస్తున్నాడో తెలియటం లేదు. కానీ రుద్రికకి అవి చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఒక మనిషి మీద ఇంత కేరింగ్ చూపిస్తారా అన్న ఒక ఆలోచన. తనకే తెలియని తన వస్తువులు తనకు గిఫ్ట్గా వస్తుంటే సంతోషంగా ఉంది. కానీ కాళీ తన మీద పెంచుకుంటున్న ప్రేమ శాశ్వతం కాదు. అది ఎంత చెప్పినా. కానీ రుద్రిక కళ్యాణ్ దగ్గర ప్రవర్తించినట్టే కాళీ రుద్రికతో ఉంటున్నాడు. పుట్టిన ప్రేమ ఎవరు చెప్పినా చెరిగిపోదు. బలవంతం ప్రేమ పుట్టదు. నా ప్రేమ నువ్వు గుర్తించిన రోజు నీకే అర్థమవుతుంది అని రుద్రికకి కళ్యాణ్ మెసేజ్ పెట్టకపోయినా మాట్లాడకపోయినా అతను ఆ రోజు ఒక సెల్ఫీ ఇచ్చిపోయాడు కదా, అది పదే పదే చూసుకుని మురిసిపోతుంది. కానీ కాళీ ఎంత ప్రేమను చూపించినా స్వీకరించటం లేదు. కాళీ మాత్రం రుద్రికని మహా సతాయిస్తుంటే ఒకరోజు రుద్రిక కాళీతో, నువ్వు ఈ జీవితాంతం నాపై ప్రేమను చూపించినా నేనైతే మీరు చూపించేది ప్రేమ కాదు అనటం లేదు. కానీ మీపై 1/2 ఇంచు ప్రేమ కూడా నాకు పుట్టదు. ఎందుకు పుట్టదు అంటే నా మనసులో నాకే తెలియకుండా కళ్యాణ్ చేరిపోయాడు. అది ఏంటో నాకు కూడా మొదట్లో అర్థం కాలేదు. కానీ కాస్త నాకు ఊహ వచ్చా దగ్గర నుంచి అతనితో నా జీవితం అని ఫిక్స్ అయిపోయాను. ఒకవేళ అతను నా జీవితంలో లేకపోయినా నేను మాత్రం మీ ప్రేమను స్వీకరించను అని కరాఖండిగా చెప్పేసేది. కాళీ, నో ప్రాబ్లం, ఏముంది, నువ్వు కళ్యాణ్ని తలుచుకుంటూ ఎలా జీవిస్తావో నిన్ను తలుచుకుంటూ నేను జీవిస్తాను అంటూ అనేవాడే. కానీ రుద్రికను మాత్రం వదిలిపెట్టలేదు. ఒక్కొక్కసారి రుద్రిక మనసు ఇంతలా ప్రేమించేవాడిని కాదు అని అనుకొని, అసలు నా ముఖం చూడని వాడితో నా ప్రేమ ఏమిటో పిచ్చి పలు విధాలు అంటారు, అందులో నాదొక పిచ్చి అని తనకు తానే తిట్టుకునేది. కానీ కాళీకి మాత్రం ఏ రోజు మీ ప్రేమను స్వీకరిస్తాను అని మాత్రం చెప్పలేదు. అలా రోజులు ముందుకు ఆగనంటూ పరుగులు పెడుతున్నాయి. రుద్ర వేగ్నికతో అటు తల్లితో ప్రాక్టీస్ చేస్తూనే తన స్టడీస్ కంటిన్యూ చేస్తూ 10th అయితే కంప్లీట్ చేశాడు. 15వ సంవత్సరం వచ్చింది. రుద్రిక ఇంటర్ కంప్లీట్ చేసింది. ఎంత అందంగా తయారైంది అంటే చాలా ముద్దుగా. రుద్రిక చాలా అంటే చాలా అందంగా ఉంది. కానీ ఏ ఆడపిల్లకైనా ఎవరికైనా చిన్న అన్యాయం జరిగింది అంటే పెద్ద చిన్న అన్న ఆలోచన లేకుండా
బాగా రౌడీజం చేస్తుంది. ఒక బ్యాచ్ని కూడా మెయింటైన్ చేస్తుంది. రుద్ర ఇటువంటి కొట్లాటకు వెళ్ళడు. రుద్రకి విల్లాకి వస్తే మరదళ్లతో ఆటలు, హాస్పిటల్కి వెళ్తే అక్కడ స్టాఫ్తో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాడు. కానీ రుద్రకి అసలు ఒక ఫ్రెండ్ కూడా లేడు. అసలు ఫ్రెండ్షిప్ చేసే టైం కూడా లేదు. ఇంట్లోనే ఒక పెద్ద బ్యాచే ఉంది. వాళ్ళతో మాట్లాడడానికే టైం సరిపోదు. మరదళ్ళు ఊపిరి ఆడనియ్యరు. మరి రామ్ చిన్న కూతురు రుద్రకి, దానికి 10 సంవత్సరాల గ్యాప్. దాని పేరు క్యూటీ. అంతే క్యూట్గా ఉంటుంది. దానికి 5 సంవత్సరాలే. కానీ రుద్రని ఎవరైనా టచ్ చేస్తే కూడా ఊరుకోదు. దానికి మాత్రమే బావ అట, దాని మొగుడు అట. అది చిన్నప్పటి నుంచి నా మొగుడు అంటుంది. అది ముద్దుగా అలా అంటుంటే అందరికీ మరి చేసుకుంటావా రుద్ర బావని అంటే ఇప్పుడే చేసుకుంటా అంటది. అంత పిచ్చి క్యూటీకి. బన్ను అందరికంటే పెద్దది. రుద్రకి బన్నుకి పెద్ద వయసు తేడా లేదు కనుక చిన్నప్పటి నుంచి రుద్ర ఏది చెప్తే బన్ను అదే చేస్తుంది. అలాగే ఇప్పుడు ఇద్దరు టీనేజ్ వయసుకు వచ్చినా కానీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారు. ఇక్కడ రుద్ర ఎవరిని ప్రేమించటం లేదు. ఎందుకంటే వాడికి కాస్త ఊహ వచ్చిన దగ్గర నుంచి వాడి జీవితంలో పెళ్లి యోగం లేదు అని వాడికి తెలిసేలా కృతిక రోజు ఏడిపే. అందుకని రుద్ర టీనేజ్ వయసుకు వచ్చాక మరదళ్లతో ఒక ఫ్రెండ్లా మాత్రమే ఉంటున్నాడు. కానీ ప్రేమ అనే బీజాన్ని ఎవరికి నాటాలి అనుకోవటం లేదు. అతని జీవితంలో పెళ్లి యోగం లేనప్పుడు మరొకరికి ఆశ పెంచి ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలి అని అనిపించలేదు. అందరూ డాడీకి ఫ్రెండ్స్. రుద్రకి వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అలాంటి వారిని ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకోకుండా ఉంటే అస్సలు కలవదు అని అత్తలు మామలు మా పిల్లని చేసుకో అన్నా కానీ మా డాడీ జీవితంలో మా మమ్మీలా మీ కూతుర్లు ఉంటారా అని తప్పించుకుంటాడు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డకి వేగ్నికాల జీవితం కోరుకోదు కదా. వీడు బాబులాగే అనుకుంటారు. వీడి జీవితంలో వచ్చే అమ్మాయి ఎవరో అని వాళ్ళు అనుకుంటారు. క్యూటీ చాలా చిన్న పిల్ల కదా కనుక దాన్ని మాత్రం చేసుకుంటా అంటాడు. క్యూటీ నా మొగుడు అంటే అవును నువ్వు నా పెళ్ళానివి అంటాడు. అంతేకాని మిగిలిన ఏ అమ్మాయికి కూడా టీనేజర్ల అట్రాక్షన్ ఉన్నా కానీ రుద్ర క్లోజ్ ఫ్రెండ్గా మాత్రమే ఉంటున్నాడు. రుద్రకి 10th అయిపోయింది. తన ఫ్యూచర్ తాను చక్కగా ప్లాన్ చేసుకున్నాడు. పెళ్లి లేదు కనుక బిందాస్. ఎవరిని లవ్ చేయకూడదు. లవ్ చేస్తే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి యోగం లేదు కనుక అందుకే నా ఇష్టం. లైఫ్ ఎంజాయ్ చేయమని డాడీ చెప్తున్నాడు. ద్రోణ బాబాయ్ చెప్తున్నాడు. అది ఎలా అనేది తర్వాత ఆలోచించుతాను. ఇప్పుడైతే ఈ వయసు కాదు కదా అన్నట్టు బాడీకి వైబ్రేషన్స్ వచ్చాక చూద్దామన్నట్టు. పెళ్లి వద్దు లవ్ వద్దు అని బాబులాగా అనుకున్నాడు కనుక ఏం చేస్తాడో తర్వాత చూద్దాం. కృతిక ద్రోణ వాడికి 10th ఎగ్జామ్ అయిపోయిందనేసి వాడికి 16వ సంవత్సరం ఏదో గండం ఉంది అన్నారు కదా, పూజ చేయించుకొని వస్తాము అని వేద దగ్గర వేగ్నిక దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. కృతిక ద్రోణ పిల్లలకి తోడుగా ఉన్నారు అంటే తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నారు అనేలా వేద వేగ్నిక కూడా ఉంటారు. అందుకని కృతిక ద్రోణ తీసుకువెళ్తా అన్న చోటికి పంపించారు. వాడిని ఎటు తీసుకెళ్లారో తెలియదు కానీ 1 నెల రోజులు వాళ్ళతో తీసుకుని వెళ్ళిపోయారు. ఏం చేసి తీసుకువచ్చారో తెలియదు కానీ 1 నెల తర్వాత తీసుకుని వచ్చారు. ఈ రుద్రిక రౌడీ బ్యాచ్తో చేసే స్టంట్లు మొత్తం ఖాళీ ఫోటోలుగా ఎలా చేరుతున్నాయో అర్థం కావటం లేదు. రుద్రిక చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తుంది. తన చుట్టూ ఏదో జరుగుతుంది కానీ ఏంటి అనేది తెలియదు. తన ప్రతి విషయం ఖాళీకి ఎలా తెలుస్తుంది? ఫొటోస్తో సహా పెడుతున్నాడు. రౌడీజం చేసేటప్పుడు ఆ ఫొటోస్ ఖాళీ రుద్రికకి పెట్టి ఇలా నువ్వు రౌడీలా ఉంటే ఎవరైనా అబ్బాయి అసలు ఇష్టపడతారానే అని కాడికి వచ్చింది వాళ్ళ స్నేహం. రుద్ర అరే బేవకూబ్ నా కొడక, నా కళ్యాణ్ దక్కితే పెళ్లి చేసుకుంటా. ఆయన దగ్గర మాత్రమే నేను ఒక ఆడపిల్లని. వాస్తవంగా కళ్యాణ్ని చూస్తేనే నేను ఆడపిల్లని అని గుర్తుకు వస్తుంది. నువ్వు మాట్లాడుతుంటే నేను ఆడపిల్లని కాదు కదా, దగ్గర ఉంటే నేను కొట్టి చంపేయాలి అనిపిస్తుంది. ఎవడివిరా నువ్వు అసలు నాకు జిడ్డులా పట్టావు అని తిడుతుంది. అలా అని నన్ను విసిగించటం లేదు, ఏడిపించటం లేదు. నన్ను కేర్ చేస్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు, నా ప్రేమ నా ఇష్టం అంటున్నావు. నన్ను బలవంతం చేయటం లేదు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంత కష్టపడి లైఫ్ అంతా అలానే ఉంటావారా అంటే నీకు కళ్యాణ్ లేకపోతే నువ్వు ఉంటావు కదా, నేను కూడా అలా ఉంటాను అంటాడు కాళీ. నేను ఒకవేళ కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అని రుద్రిక అడిగితే నిన్ను కళ్యాణ్ పెళ్లి చేసుకుంటా అన్న రోజు సమాధానం చెప్తా ఆ మాటకి చెప్తా అంటావు. నీతో నాకు పిచ్చిలేస్తుందిరా, ఒక్కసారి ఎదురుగా కనపడు పిచ్చ కొట్టుడు కొడతా అంటుంది రుద్రిక.
కాలి నీతో తన్నులు తినాలి అంటే నీ మెడలో తాళి కట్టాలి. నీ మెడలో తాళి కట్టగానే మన ఫస్ట్ నైట్ రోజు నీ ఇష్టం అంటాడు. ఇక రుద్రిక మొదలు పెడుతుంది కదా తిట్లు. పెళ్ళే లేదు అంటుంటే ఫస్ట్ నైట్ కాడికి వెళ్తున్నావు దరిద్రపు నా కొడక. అయినా నువ్వు ఎలా ఉంటావో తెలియకుండా నిన్ను నేనెలా పెళ్లి చేసుకుంటా అని రుద్ర అంటే, నువ్వు చేసుకుంటా అని ఒక్క మాట ఇవ్వు, నీ ఎదుటగా వెంటనే వస్తా అంటాడు. రుద్రిక, బాబాయ్ వద్దులేరా, నిన్ను నేను చేసుకోను, నువ్వు నాకు కనిపించకు. 99.9% నేను కళ్యాణ్ని చేసుకుంటా అనను, 100% చేసుకుంటా. నా కళ్యాణ్ని చేసుకుంటా, లేదంటే ఏం చేయాలి అనేది అయితే తర్వాత ఆలోచించుకుంటా. కానీ ప్రేమ పెళ్ళి ఈ రెండైతే నా జీవితంలో ఉండవు అతనే లేకపోతే. అప్పటికి నా గోల్ మార్చుకుంటా. అప్పటి వరకు నా కళ్యాణ్తో నన్ను హ్యాపీగా డ్రీమ్లో అన్నా ఉండనివ్వురా. నువ్వు పొద్దాక విసిగిస్తుంటే నేను ఇక నా కళ్యాణ్ని ఎప్పుడు ఫీల్ అవ్వాలి అని రుద్రిక అంటుంటే, కాలి 24 గంటలు వాగితేనే నా పైన ఫీలింగ్స్ రావటం లేదు, ఒక్క మాట కూడా మాట్లాడని వాడి మీద నీకేం ఫీలింగ్ వస్తాయే అంటాడు. రుద్రిక, అలా అనకురోయి, వాడంటే పిచ్చి, ఫీలింగ్స్ అన్నావు కాబట్టి చెప్తున్నా. వాడిని తలుచుకుంటే వస్తాయి నాకు. వాడి పేరు నా మనసులోకి వస్తేనే నా బాడీ వైబ్రేట్ అవుతుంది. నువ్వు పద్దాకా వాగతా ఉంటే ఇరిటేషన్ వస్తుందిరా. అందుకే నువ్వు డ్రాప్ అయిపో, నువ్వు హ్యాపీగా ఉంటావు అంటే. కాలి, నువ్వు కూడా కళ్యాణ్తో డ్రాప్ అయిపో, నేను డ్రాప్ అయిపోతా అంటాడు. రుద్రకి బీపీ తెప్పిస్తాడు. సెల్లు నేలకేసి కొట్టేలా చేస్తాడు. కానీ పదే పదే సెల్లులు పగలగొడితే మమ్మీ తిడుతుంది అని రుద్రిక స్విచ్ ఆఫ్ చేసి గట్టిగా బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటుంది. కాలి తెచ్చే ఇరిటేషన్కి కాలిని పిచ్చి పిచ్చిగా తిట్టి సెల్ మళ్ళీ ఆన్ చేసి ఆన్లైన్ ఆఫ్ చేసి కళ్యాణ్ని చూస్తూ నిద్రపోతుంది. కాలి ఫోన్ చేస్తాడు. నువ్వు ఆన్లైన్లో ఆఫ్ చేశావు అంటే నీ కళ్యాణ్తో డ్యూయట్ వేసుకుంటున్నావా అంటాడు. రుద్రిక, అవునరా సచ్చినోడా అని నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి హ్యాపీగా పట్టుకుంటుంది. ఇక మరుసటి రోజు కాలి మెసేజ్ల మీద మెసేజ్లు. నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా, నిన్ను విసిగించను, నెంబర్ బ్లాక్లో నుంచి తీయి అని రిక్వెస్ట్ చేస్తూ అప్పుడు రుద్రిక బ్లాక్లో తీసేస్తుంది. ఒక 2 రోజులు ఫ్రెండ్లా మాట్లాడతాడు, మళ్ళీ మొదలు పెడతాడు. అలా వాళ్ళ లైఫ్ తెలియకుండా చాలా ముందుకు గడిచిపోతుంది. కాలి 4 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా కానీ ఇంతవరకు రుద్రిక హద్దులు దాటి మాట్లాడలేదు. కానీ పిచ్చి తిట్లు మాత్రం ఘోరంగా తిడుతుంది. రుద్రికకున్న కోపానికి కాలి గాని ఎదురుగా కనపడితే వాస్తవంగా కొట్టి చంపేస్తుంది అనేలా కాలి చాలాసార్లు అన్నాడు. రుద్రిక నిజంగా నేను మర్డర్ అంటూ చేస్తే నిన్నే చేస్తారా అని అంటుంది. అలా రుద్రిక కాలి గిల్లి గజ్జాలతో నడుస్తుంది. ఇప్పుడు వేగ్నిక వేదికి 45 ఇయర్స్. వేగ్నిక అందం తరగలేదు, వేదిలో స్టామినా తగ్గలేదు. వేగ్నిక హాస్పిటల్లో ఉంటే వేదు ఇమ్యూనిటీ బూస్టర్ గురించి ఏదో ఒక టైంలో వస్తాడు. వేగ్నిక రెస్ట్ తీసుకునే టైంకి హౌస్లోకి చేరతాడు. అలా ఒకరోజు వేగ్నిక లంచ్ చేసి తన బెడ్రూమ్లో పడుకుంది. ఎన్నో ఆలోచనలు. రుద్రకి 16th బర్త్డే దగ్గరికి వస్తుంది. ఈ ఇయర్ ఏమవుతుందో అని భయం. ఎటు చూసినా శత్రువులైతే కనిపించటం లేదు. గండం అంటే ప్రతిసారి శత్రువులే చేస్తారని లేదు. ప్రమాదం అంటే ఎటు నుంచైనా రావచ్చు. కంటికి రెప్పలాగానే రుద్రాని అందరూ కేర్ చేస్తున్నారు. అలా ఆమె ఆలోచనలో ఉన్నప్పుడు వేదు లోనికి వచ్చాడు. వేగ్నిక లంచ్ చేశారా అన్నది. చేసే వస్తున్నా. ఏంటి అమ్మాయి గారు ఏదో దీర్ఘ ఆలోచిస్తున్నారు, నిద్రపోయారేమో, నైట్ కూడా సరిగా నిద్ర లేదు కదా, ఇది పడుకొని ఉంటుంది అని వచ్చాను కానీ పడుకోలేదు కదా అని వేగ్నికని చుట్టేశాడు. వేగ్నిక ఆలోచనలు పక్కన పెట్టి, నైట్ నిద్రపోలేదు అంటే మీరు పోనిస్తే పోతారు. మీరు మరీ యంగ్ బాయ్ కంటే ఘోరంగా తయారవుతున్నారు. పూలు పెట్టుకుందామంటే భయమేస్తుంది, శారీ మంచిది కట్టుకుందామంటే భయమేస్తుంది. మీరు నేను ఏది చేయకపోయినా ఏదో ఒకటి నాలో వెతికి తీసి మీ పని షురూ చేస్తున్నారు. పిల్లలు ఎదిగారు అన్న ఆలోచన మీకు రావటం లేదు ఎందుకు? అయినా ఈ మధ్య బాడీని బ్యూటీని బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎందుకో అన్నది. వేదు వేగ్నికాని దగ్గరకంట గుంజుకుని ఆమె మెడవంపుల్లో తలపెట్టి, నువ్వు ప్రతి దానికి నో చెప్తున్నావు కదా, బయట లేడీస్ని పడేయాలి అంటే ఆ మాత్రం మెయింటెనెన్స్ చేయాలి కదా అన్నాడు. వేగ్నిక, బయట తిరిగే వాళ్ళు కూడా నీలాగా మాట్లాడరు. మీరు నన్ను కాల్చుకొని తినడమే కానీ అలా ఏమీ కాదు కానీ చెప్పండి అన్నది. వేదు వేగ్నిక మెడను కొరికేస్తూ, యవ్వనము 3 దశల్లో వస్తుందంట, ఇప్పుడు మనది 3వ దశ కదా,
ఈ దశలో లైఫ్ చాలా బాగుంటుంది. టీనేజ్ అప్పుడు పెద్దగా ఏం తెలియదు. ఎంగేజ్లో లైఫ్ గోల్, ఫ్యామిలీ టైం సరిపోదు. ఈ ఏజ్లో వచ్చినది మాత్రం సూపర్గా ఉంటుంది. మరలా ఇది దాటిపోతే ఇక లేదు. కాబట్టి ఎంత ఆస్వాదించాలో ఇప్పుడే ఆస్వాదించాలి. అందుకే నేను మెయింటైన్ చేస్తే నీ కళ్ళల్లో అందంగా పడితే నీ దగ్గర డే అండ్ నైట్ లాగించేద్దాము అని అంటూ కొరికేశాడు. వేగ్నిక వేదిని కొట్టేస్తూ, డే అండ్ నైట్ మీరేమి కొత్త పెళ్లికి కొడుకు మరి అన్నది. వేద్, వసై, నేను స్టార్ట్ చేసింది 25 తర్వాత. తమరు నన్ను కరుణించటానికి టైం పట్టింది. వెంటనే మిస్ అయ్యావు. అసలు నేను అనుకున్న లైఫ్ ఏంటి, నువ్వు చూపించిన లైఫ్ ఏంటి? ఇప్పుడు కూడా నో చెప్పావు అంటే పీక పిసికి చంపేస్తా అంటూ భయపెట్టి మరియు ఉక్కిరిబిక్కిరి చేస్తూ, నువ్వేంటే ఈ వయసులో లాభవుతావు అంటారు, నువ్వేమో బక్కగా అయిపోతున్నావు అంటున్నాడు. వేగ్నిక, మీరే అన్నారుగా 3 దశలు మీకు స్టార్ట్ అయిందని. అప్పటి నుంచి నేను నో చెప్తే బెదిరించి ఇదిగో ఇలా చేస్తున్నారు. ఇక నా బాడీ కూడా వస్తుందా? ఏదో రుద్ర కోసం హాస్పిటల్లో ఉంటున్నాను, కానీ మీరు చేసే ఉక్కిరి బిక్కిరికి ఇంట్లో హాయిగా తింటూ మీతో ఇలా లైఫ్ నాకు కూడా కావాలని ఉంది. నేను మనిషినే కదా అంటూ వేదుని ఇష్టంగా తీసుకుంది. వేదు వేగ్నికాన్ని ముద్దు చేస్తూ, ఇప్పుడు భలేగా మాట వింటున్నావే, అమ్మాయి గారి ఏజ్లో ఎంతలానో సతాయించింది కదా, అలానే చేస్తావేమో అనుకున్నాలే. వాడిని కానీ నువ్వు బంగారానివి అని వేగ్నికాని అతని గుండెల మీద తీసుకుని సేద తీరుతుంటే, వేగ్నిక అతని గుండెపై హెయిర్ని లాగుతూ, ఇప్పుడు మీరు కూడా నాకు కావాలి అనిపిస్తుంది, అందుకేలే అన్నది. వేద్, అబ్బో అంత లేదులే, అంతలా కావాలి అనిపిస్తే అంటూ వేగ్నికపై చేరుతుంటే, వేగ్నిక వేదికి దండం పెడుతూ, ప్లీజ్ ఇక ఆపండి, నైట్కి మీ ఇష్టం, వర్క్ ఉంది అని ముద్దుగా చెప్తుంది. వేద్, ఇలా రెచ్చగొట్టి వెళ్ళిపోవటం అనడం పద్ధతి కాదు. వర్క్ ఉంటే చూసుకోవటానికి చాలామంది స్టాఫ్ ఉన్నారు. నువ్వేమీ అంతలా స్ట్రెస్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు వెళ్తాను అన్నది రుద్ర కోసం. నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటా వాడిని. నేను కూడా బయట పనులు చాలా తగ్గించేశాను. భగవాన్కి సంజయ్కి అప్పగించేశాను. ఇక నేను కూడా నీతో పాటే హాస్పిటల్లో ఉండి నీకు రెస్ట్ ఇస్తా వాడికి కేర్ చేస్తాను, సరేనా అన్నాడు. వేగ్నిక వేదును చూస్తేసి, ఇలా నా కళ్ళ ముందు ఉండండి, జీవితం తక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ ఉన్న జీవితంలో కూడా మనిద్దరం హ్యాపీగా లేకపోతే ఇక తిరిగి రాని జీవితమే అవుతుంది. నా కోసం ఆలోచించినందుకు థ్యాంక్స్ అని చెప్పి ముద్దులు పెట్టి పంపించింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.